హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 45 ఆఫ్ మహాభారత సిరీస్. అసలు పాండవులకు ద్రౌపది ఎలా భార్య అయ్యింది? ఐదుగురికి ఒకే భార్య ఎలా సాధ్యమైంది? ఈ వింత వివాహానికి కారణమేమిటి తెలుసుకుందాం. పాండవులు లక్షాగృహం నుండి తప్పించుకున్న తర్వాత బ్రాహ్మణ వేషంలో ఏకచక్ర నగరంలో జీవిస్తున్నారు. ఒకరోజు వారికి ఒక వార్త వినిపించింది. పాంచాల దేశపు రాజు ద్రుపదుడు తన కూతురు ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడని తెలిసింది. ద్రౌపది అందంలో అప్సరస, విద్యలో సరస్వతి. ఆమె స్వయంవరానికి భారతదేశం అంతటి నుండి రాజులు, రాకుమారులు వస్తున్నారు. కుంతీదేవి కొడుకులతో ఇలా అన్నది, నడవండి, మనము వెళ్దాం అని చెబుతుంది. స్వయంవరం మండపంలో రత్నాలతో అలంకరించిన సింహాసనాలు, సువర్ణ కిరీటాలతో మెరిసిపోతున్న రాజులు, వారి మధ్య బ్రాహ్మణ వేషంలో పాండవులు, దుర్యోధనుడు, కర్ణుడు కూడా వచ్చారు. ద్రుపదుడు స్వయంవరం షరతు ప్రకటిస్తాడు. ఎవరైతే పైన తిరుగుతున్న చక్రంలో ఉన్న చేప కంటిని, కింద నీళ్లలో ప్రతిబింబాన్ని చూసి బాణం వేసి గురి చూడగలరో వారికే నా కూతురు అని ప్రకటిస్తాడు. ఒక్కొక్కరుగా ప్రయత్నించారు. దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ విఫలమయ్యారు. అప్పుడు బ్రాహ్మణుల వైపు నుండి ఒక యువకుడు లేచి నిలబడ్డాడు. ఆగండి, బ్రాహ్మణుడికి ఇందులో అర్హత లేదు అని కొందరు అరిచారు. అప్పుడు ద్రుపదుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది అని అనుమతించాడు. ఆ యువకుడు ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. అసలు ఆ యువకుడు ఎవరు? అతని లక్ష్యాన్ని భేదించగలడా? ద్రౌపది ఎవరిని వరిస్తుంది? రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.